द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 179వ శ్లోకాన్ని 180వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 179వ శ్లోకాన్ని వినేద్దాం. మనః ప్రసూతే విషయానశేషాన్ స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తుః శరీరవర్ణాశ్రమ జాతిభేదాన్ గుణక్రియా హేతు ఫలాని నిత్యం. మనః మనస్సే భోక్తు భోక్త అయిన జీవునికి స్థూలాత్మన స్థూల స్వరూపమును సూక్ష్మతయా చ సూక్ష్మరూపమును శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్ అన్నారు. అంటే శరీరము వర్ణములు ఆశ్రమములు జాతులు మొదలైన భేదాలు కలవియు గుణక్రియా హేతు ఫలాని గుణములు క్రియలు వాటి హేతువులు ఫలములు అనేవి అశేషాన్ సమస్తమైన విషయాలను ప్రసూతే కంటోంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. మనస్సే భోక్త కొరకు నిత్యము స్థూలము సూక్ష్మములగు విషయాల్ని శరీరము వర్ణము జాతి మొదలగు భేదాల్ని గుణక్రియ హేతువు ఫలము మొన్నగు వాటిని పరికల్పన చేస్తోంది అంటున్నారు. అంటే అది నిత్యము భోక్త కోసం జీవుడి కోసం నిత్యం పుట్టిస్తూ ఉంటుంది అంటూ ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. మనస్సు సృష్టిస్తోంది అన్ని విషయాల్ని స్థూల స్థాయిలోనూ సూక్ష్మస్థాయిలోనూ. అంటే స్థూలం అంటే బాహ్య ప్రపంచంగా సృష్టిస్తోంది, సూక్ష్మం అంటే లోపల అనుభవంగా కూడాను. ఈ అనుభవించేవాడికి అప్పుడు శరీరము వర్ణము ఆశ్రమము ఇలాంటి జాతిభేదాలు గుణాలు క్రియలు కారణాలు ఫలితాలు ఇవి ఎప్పటికీ కూడాను వాడికి వస్తున్నాయి అన్నమాట. ఈ మనస్సే ప్రపంచాన్ని సృష్టిస్తోంది, అనుభవించేవాడిని కూడా సృష్టిస్తుంది. శరీర భేదాలు వర్ణము జాతి జీవన విధానాల్ని సృష్టిస్తుంది. అంటే మనస్సు ఒక నిర్మాణం చేస్తోంది ఈ మొత్తం సంసారాన్ని అని అర్థం చేసుకోవాలి మనం. ప్రకృతేహ క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అంటారు భగవద్గీతలో. అన్ని క్రియలు కూడాను ఈ గుణాల వల్ల జరుగుతున్నాయి, మనిషి నేనే చేస్తున్నానని భావిస్తూ ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. ఎత్ర ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి అంటారు. ద్వైతం ఉన్నప్పుడే మనకి భేదాలు కనిపిస్తాయి. ఈ ద్వైతం మనకి ఎలా వస్తుంది? మనస్సు వల్లే వస్తుంది మనకి. ఇక్కడ మనం అనుకుంటాం ఇది నేను, ఇది నువ్వు, ఇది నా కుటుంబం, ఇది వేరే జాతి. ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నారు? మన మనసే సృష్టిస్తుంది. మనస్సు పని ఏంటంటే పేర్లు పెట్టడం, భేదాలు సృష్టించడం, పాత్రను సృష్టించడం, ఆ తర్వాత ఎక్స్పీరియన్సర్గా అంటే భోక్తగా అది భావిస్తూ ఉంటుంది. ప్రపంచం కాదు అక్కడ భేదాన్ని తెలిపేది మనకి. ఈ మనస్సే మనకి భేదాన్ని సృష్టిస్తోంది. నీటినే తీసుకుంటే అది సముద్రము అవ్వచ్చు, నది అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు. పేర్లు మాత్రం వేరువేరు, నీరు మాత్రం ఒకటే. అలాగే ఆత్మ ఒకటే, కానీ ఈ మనస్సు వాటికి భేదం పెడుతోంది. మన సమాజంలో తీసుకుంటే కులం మతం స్థానం స్థాయి ఇవన్నీ ఈ మనస్సు చేసే నిర్మాణాలు. వాటిని నిజం అని అనుకుంటే అది బంధం. మనకి వాటిని
ఇది మనసు చేసే కల్పనలు అనుకుంటే మనకి ద్వేషము తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొంచెం విశ్లేషణ కూడా చూద్దాం మనం. ఇంద్రియాలకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మనసు చేతనే అందించబడుతుంది అని తెలుసుకున్నాం కదా. బాహ్యంగా స్థూల వస్తువులను, అంతరంగంలో సూక్ష్మ వస్తువుల్ని ఈ మనస్సే సృష్టిస్తోందని కూడా మనం తెలుసుకున్నాం. నేను, నా చుట్టూ ఉండే ప్రపంచం కూడా మనసు చేతనే కల్పింపబడినవి అనే విషయాన్ని నమ్మడం కొంచెం మనకి కష్టంగా అనిపిస్తుంది. స్వప్నావస్థలో కలను చూసేవాడు స్వప్న ప్రపంచము, అందులోని అనుభవాలు అన్నీ కూడాను జాగృతావస్థలో మనలో ఉన్న ఒక్క మనసు చేతనే సృష్టించబడుతున్నాయి. కలగనే తైజసుడు ఆ సమయంలో తాను తన ప్రపంచము కూడా తన మనసు చేతే కల్పింపబడ్డాయని నమ్మలేదు. భ్రమతోటి నిండిన స్వప్నావస్థకు జాగ్రత్తావస్థకు ఎటువంటి భేదమో లేదు, రెండూ కూడాను ఒకటే అంటున్నారు ఇక్కడ చిన్మయానంద స్వామి వారు. స్థూలమయమైన వస్తువులకు రూపం, రంగు, శబ్దం, రుచి, వాసన, స్పర్శ ఉంటాయి. సూక్ష్మ విషయాలు ఉద్రేకాలు, ఆలోచనలతో నిర్మింపబడి ఉంటాయి. ఇంద్రియ గోచరమే ఆ స్థూల సూక్ష్మ వస్తువుల్లో అనంతమైన రకాలుగా మనకి తెలుస్తూ ఉంటుంది. కుల, వర్గ, స్థితి, హోదా మొదలైన భేదాలన్నీ మనమే సృష్టించుకున్నాం అంటున్నారు ఈయన కూడా. మనం కల్లో చూసే వస్తువులన్నీ స్థూలము, సూక్ష్మము అయిన వస్తువులు, ఆలోచనలు, ఉద్రేకాలు మొదలైనవి ఏవైనా సరే అవన్నీ మనసు చేత కల్పించబడ్డవే అంటున్నారు స్వామీజీ. కాబట్టి ఈ మనస్సు పాత్ర మన జీవితంలో అతి ముఖ్యమైనది. దీన్ని మనం ఏ విధంగా గుర్తించాలి, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్నది మన మీదే ఆధారపడి ఉంది అంటూ చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం 180వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. అసంగచిద్రూపమముం విమోహ్య దేహేంద్రియ ప్రాణగుణైర్నిబధ్య అహం మమేతి భ్రమయత్యజస్రం మనస్వకృత్యేషు ఫలోపభుక్తిషు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. మనః మనస్సు, అసంగ చిద్రూపము సంగరహితముగు, చిత్ అనగా అఖండ జ్ఞానం అనే రూపము గల, అముం ఈ ఆత్మను, దేహేంద్రియ ప్రాణగుణై దేహం యొక్క, ఇంద్రియాల యొక్కయు, ప్రాణం యొక్కయు వాటి గుణాల చేత, విమోహ్య తన వాస్తవ రూపాన్ని తెలుసుకొనడానికి అసమర్థునిగా చేసి, ఆ దేహేంద్రియ ప్రాణగుణములయందే నిబధ్య బంధించి, దేహేంద్రియములందు నేను అనే అభిమానాన్ని, వాటి ధర్మాలయందు నావి అనే అభిమానాన్ని కల్పించి, అజస్రం ఎల్లప్పుడూ స్వకృత్యేషు తన కృత్యములయందు, లౌకిక వైదిక కర్మలయందు కూడాను, ఫలోపభుక్తేషు అన్నారు. అంటే ఆయా కర్మల వలన కలుగు ఫలభోగాలయందు భ్రమయతి భ్రమింపజేస్తోంది అంటూ ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు మనం. అంటే దీనికి ఎలా చెప్తున్నారు అంటే, నేను అసంగమైన చైతన్య స్వరూపాన్ని మోహపెట్టి శరీరము, ఇంద్రియాలు, ప్రాణగుణాలతో కట్టి నేను నాది అని నిరంతరం తిప్పుతూ ఉంటుంది ఈ మనస్సు. తన కర్మ ఫలాలను అనుభవించేటప్పుడు ఈ రకంగా అది మన్ని తిప్పేస్తుంది అంటున్నారు. ఇక్కడ తాత్పర్యం ఏమిటంటున్నారంటే, అసంగము చిద్రూపము అయినట్టి ఆత్మను మోహింపజేస్తూ, దీన్ని దేహం, ఇంద్రియాలు అంటే ఈ ఆత్మనే దేహం, ఇంద్రియాలు, ప్రాణాలు, గుణాలు అని వాటితోటి బంధించి, ఈ మనస్సే దాని చేత అంటే ఆత్మచేత నేను నాది అనే భావంతో కర్మలు చేయిస్తూ ఆ కర్మఫలాలు అనుభవిస్తూ తిరిగేట్లుగా చేస్తోందనమాట. మనస్సు మన్ని గారడివాడు ఆడించినట్టుగా ఆడిస్తోందని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అసంగం అంటే ఈ ఆత్మ అసంగం కదా, అది ఏ దేనితోనూ కలవకూడదు, శుద్ధ చైతన్యం అది. కానీ మనస్సు దాన్ని మోహబెట్టి నువ్వే శరీరానివి, ఇది నీదే అంటూ భావింపజేస్తుంటుందన్నమాట. తర్వాత కర్మలు వస్తాయి, ఆ ఫలాలు, వాటిని అనుభవాలు, మళ్ళీ బంధం ఏర్పడేలాగా అది చేస్తూ ఉంటుంది. అయితే మనకి భగవద్గీతలో అహంకారంతో మోహపడ్డవాడు నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు అంటారు కృష్ణ పరమాత్మ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటూ ఆయన చెప్పేస్తారనమాట. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ అంటారు. జీవుడు ప్రకృతి గుణాలను అనుభవిస్తాడు, కానీ నిజానికి అతడు
సాక్షి మాత్రమే. ఈ మనస్సు అవి అనుభవించేలాగా చేసి ఆ అసలు స్వరూపాన్ని కప్పిపుచ్చి నువ్వు అది కాదు, నువ్వు ఇదే అంటూ, నువ్వు అన్నది ఒకటున్న ఈ శరీరమే నీది అంటూ మన్ని ప్రేరేపిస్తుందన్నమాట. ఆత్మ అసంగం అది దేంతో కలవకూడదంటూ ఉపనిషత్తు చెప్తూ ఉంటే, నువ్వు శరీరం నీ మనస్సు శరీరంతో ఐక్యం చేసేస్తుంది, ఇంద్రియాలతోటి కలిపేస్తుంది, ప్రాణంతోటి బంధించేస్తుంది. తర్వాత నేను చేస్తున్నాను, ఇది నాది అని భావింపజేసేలాగా మనకి చేస్తుందన్నమాట. అది నిజానికైతే మనకి కర్మలు ప్రకృతి చేస్తుంది, ఫలాలు ప్రకృతి ఇస్తుంది. కానీ మనస్సు మోహం వల్ల నేనే ఆ భోక్తను అనే అనుభవాన్ని తీసుకొచ్చేస్తుంది అనమాట. సినిమా ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, మనం తెర స్థిరంగా ఉంటుంది, సినిమా మారుతూ ఉంటుంది, తెర ఎప్పుడూ తాకదు, కానీ కథలో భాగమైపోయి అనిపిస్తుంటుంది. అలాగే ఆత్మ అసంగం మనస్సు ఈ కథనంతాను సృష్టించేస్తోంది. మన భావాలు, నేను బాధపడుతున్నాను, ఇది నా సమస్య, ఇది నా విజయం, ఇవన్నీ అంటుంటాం. ఇవన్నీ అహము మమ అనే భావం వల్ల వచ్చాయి. ఇవి ఎవరు కల్పించారయ్యా అంటే, ఇదిగో ఈ మనస్సు కల్పించింది మనకి. కాబట్టి మనం ఎప్పుడూ ఏం చేయాలి? ఆత్మ అసంగము, ఈ మనస్సు కల్పించే మోహం ఇది క్షణికమే, ఇది నిత్యం కాదు అన్నది గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అంటూ ఇక్కడ మనకి చక్కటి అర్థాన్ని స్ఫురించేటట్లుగా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. నిజానికి ఆత్మ ఎప్పుడూ భ్రమలో పడ్డం లేదు, మెలుకున్నవాడు ఎప్పుడూ భ్రమలో పడలేడు. మనం తమోగుణంలో ఉన్నాం, కలగనే సమయంలో తాత్కాలికంగా తైజస్సునికి మారినట్లుగా అనిపిస్తూ ఉంటాడు మానవుడు. ఈ విధమైన తాత్కాలిక తాదాత్మ్యమే శరీర మనస్సు బుద్ధులను తానుగా భావించి పరిమితమైన అహంకారం కలిగిన జీవుడిగా భావింపబడుతూ ఉంటుందన్నమాట. దీనంతటినీ ఈ మనస్సు కల్పించగా నేను వేరే అనే భ్రమతోటి, నాది అనే మమకారంతో వ్యక్తి కర్మలను చేస్తూ ఉంటాడు, ఫలితాలను సుఖదుఖాలను అనుభవిస్తుంటారు. కర్మలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే భావన, ఫలితాలను అనుభవించేటప్పుడు నావి నేను అనుభవిస్తున్నాననే భావన ఈ మనోమయ కోసం సృష్టించే భ్రమలు మాత్రమే. ఈ భ్రమ నుండి జీవుడు పుట్టి కర్మలతోనూ ఫలాలతోనూ విసిగి వేసారి చివరిగా ముక్తి కావాలని కోరుకుంటాడు. అందుచేత ఇటువంటి మనస్సు చేతనే నువ్వు నీ మనస్సును నిర్మూలించాలి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా దీన్ని మనం అర్థం చేసుకుని ఈ మనస్సు మనని ఎంత ప్రలోభ పెడుతుందో తెలుసుకోవాలి. మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.